చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశం 79వ స్వాతంత్ర దినోత్సవం సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట మీద చేసినటువంటి ప్రసంగంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా జిఎస్టీ గురించి ఆయన ఈరోజు చేసినటువంటి ప్రసంగంలో జిఎస్టీ సంస్కరణలు రాబోతున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం మీద అన్ని రంగాల్లో కూడా మనం సంస్కరణలు చేసుకొస్తూ వస్తున్నాం. కొత్త తరం సంబంధించి కొన్ని కీలకమైన సంస్కరణలు చేసుకుంటూ మార్పులు చేర్పులు చేసుకుంటూ బలంగా ముందుకెళ్తున్నాం. మన దేశ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాం. మనం ఏ విధంగా ఎదుగుతున్నామో ప్రపంచం చూస్తూ ఉంది. సో డెఫినెట్గా జిఎస్టీ రంగంలో కూడా కొన్ని కీలకమైన సంస్కరణలు రాబోతున్నాయి. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరే విధంగా ఒక గొప్ప మార్పు జిఎస్టీలో రాబోతోంది. దీపావళి కానుకగా మేము ఈ సంస్కరణలు తీసుకొస్తున్నామని చాలా స్పష్టంగా ఎర్రకోటలో చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ఒక చర్చ చాలా బలంగా జరుగుతుంది. జిఎస్టీకి సంబంధించి ఇప్పటికే మనకి 5%, 12%, 18%, 28% ఈ 4 రకాల స్లాబ్స్ ఉన్నాయి. వస్తు సేవలకు సంబంధించిన పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ 4 రకాల పన్నులు ప్రస్తుతం ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సో కేంద్రం వేసే పన్ను కావచ్చు, రాష్ట్రం వేసే పన్ను కావచ్చు, ఉమ్మడి పన్ను కావచ్చు, ఈ 4 రకాల స్లాబ్స్లో ఉన్నాయి. ఇంకా ప్రతి సందర్భంలో కూడా ప్రతిసారి జిఎస్టీకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించిన భేటీలు జరిగినప్పుడు అంటే కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులందరూ కూడా ఒక భేటీ నిర్వహిస్తూ ఉంటారు. ఏమైనా మార్పులు తీసుకురావాలంటే అందరి అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటారు. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక గొప్ప మార్పు రాబోతోంది. దీనివల్ల ఇక ప్రభుత్వాల ఆదాయంతో పాటు పేద మధ్యతరగతి ప్రజల వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెంచే విధంగా, వాళ్ళు కూడా సంతోషంగా స్వీకరించే విధంగా ఒక గొప్ప మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ 4 రకాల స్లాబులు కాకుండా కేవలం 2 స్లాబులు తీసుకొస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన జరుగుతోంది. 5%, 18%. ఈ 2 రకాల స్లాబులు తీసుకొస్తే ఏ విధంగా ఉంటుందనే ఆలోచన చేస్తూ ఉంది కేంద్రం. రాష్ట్రాలతో కూడా ఈ అభిప్రాయాలు పంచుకున్నారు. పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ జిఎస్టీ వల్ల కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా రకాల వస్తువులు ఈ పన్నులు పెరిగిపోవటం వల్ల కొనలేకపోతూ ఉన్నారు. కొనుగోలు శక్తి పెరగట్ల. దేశవ్యాప్తంగా ఈ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు చూస్తే కొనుగోలు శక్తి పడిపోయినట్టుగా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు 50 రూపాయలు అనుకుందాం. ఆ 50 రూపాయలు ఈ జిఎస్టీ వల్ల 75 రూపాయలు అయిందనుకుందాం. అప్పుడు 50 రూపాయలు కొనే వస్తువు అరే 75 రూపాయలు అయిపోయిందా, రేట్లు బాగా పెరిగిపోయినాయని చెప్పి ఈ వస్తువును కొనటల్లా. ఇంకా తక్కువ దొరికే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఈ వస్తువులు కొనటంలో కొనుగోలు శక్తి పడిపోయిన నేపథ్యంలో వీటి అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితుంది. అంటే కొనుగోలు శక్తి పెరిగితేనే ప్రభుత్వాలకు ఆదాయం కదా. అలాంటి వస్తువులు ప్రజలు తమకు అనుకూలంగా ధరలు ఉంటే కొంటూ ఉంటారు. వాళ్ళ శక్తి పెరుగుతూ ఉంటుంది. 50 రూపాయలు కదని చెప్పి కొంటూ ఉంటారు. సో కొనుగోలు శక్తి పెరిగితే ప్రజలు, మెజారిటీ ప్రజలు ఆ వస్తువును కొనటం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆ వస్తువును తయారు చేసినటువంటి మన దేశ తయారీ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఆ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఆ వస్తువు కొనకుండా పోతే, అమ్మకం జరగకపోతే ఇటు ఈ ఉత్పత్తిదారులకు కూడా నష్టమే కదా. సో డెఫినెట్గా ఇటు ప్రభుత్వాలకు ఆదాయం రావాలి, ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, ఈ ఉత్పత్తిదారులు కూడా తమ వస్తువు అమ్ముడిపోయి వాళ్ళకు కూడా లాభం జరగాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్గా ఇది జరగాలంటే ఇలాంటి ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితిని అంటే ఆ 5% పన్నులోనే ఈ విధంగా తీసుకొస్తే సో డెఫినెట్గా మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తోంది. ఇక ఈ 18% అంటారా, అది 18% పెడతారా లేకపోతే 28% పెడతారా? సో రెండో పన్నులే ఉందనుకుంటున్నారు. ఆ రెండో పన్ను 18 పెడతారా లేదంటే 28 పెడతారా అనేది ప్రభుత్వం ఇంకా తర్జన పడుతుంది. దీపావళి వరకు ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండో పన్ను విలాసవంతమైన వస్తువులు, లగ్జరియస్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టులో ఉంటాయి.
ఇప్పుడు స్టార్ హోటల్స్ కావచ్చు, లేకపోతే మనం ఒంటికి కొట్టుకునే సెంట్లు కావచ్చు, మంచి బ్రాండెడ్ షూస్ కావచ్చు, వాచ్లు కావచ్చు, స్పెట్స్ కావచ్చు, ఇట్లా కొంత విలాసవంతమైనటువంటి జాబితాలో చేరే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ లిస్టులో చేరుతాయి అనమాట. ఆ స్లాబ్స్లోకి వెళ్తాయి. అంటే కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు, ధనవంతులు కొనగలిగేటువంటి వస్తువులు, సేవలు ఏవైతే ఉంటాయో అది ఆ స్లాబ్లో పెడతారు. పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సో వీళ్ళందరినీ కూడా 5%, 5%కే పరిమితం చేసే ఆలోచన చేస్తూ ఉంది. సో ఇది కనుక నిజంగా ఇంప్లిమెంట్ అయితే దీపావళిలోపు వస్తుందని చెప్తున్నారు. దీపావళి కానుక ప్రజలకు ఇస్తామంటున్నారు. సో ఇది మాత్రం జరిగితే కనుక డెఫినెట్గా ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. వస్తువుల సేవలు తగ్గుతాయి, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, సో ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. సో డెఫినెట్గా ప్రపంచ మార్కెట్లో సో మనం మరింత ముందుకి వేగంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఆ సూచనే ప్రధానమంత్రి మోదీ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో మాట్లాడారు. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? జిఎస్టీ స్లాబ్స్ని 4 2కి కుదించడం ద్వారా లాభం చేకూరుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారా? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి.